ఎన్టీపీసీ 800x3 ఎక్స్పాన్షన్ ఏదైతే రామగుండంలో జరుగుతుందో దాంట్లో స్థానికులకే ఉద్యోగాలు రావాలని చెప్పి ఈరోజు చైర్మన్ ఎన్టీపీసీ గారిని కలవడం జరిగింది. ప్రత్యేకంగా మనం చూస్తున్నాము రామగుండంలో పొల్యూషన్ ఇష్యూస్ కానివ్వండి, మళ్ళీ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, చాలా మంది బాధపడుతున్నారు. ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఎన్టీపీసీ ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ మనకు స్థానికులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఈ రోజు వారితోటి చర్చ పెట్టడానికి వారిని కలవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కేటగిరీ సి గ్రేడ్లు ఏదైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళని బి గ్రేడ్ చేయాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రామగుండం కూడా ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ ప్రకారం వారిని గ్రేడ్ బి చేయాలని చెప్పి. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాతంకి కాలనీలో చాలా మంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లు పొల్యూషన్ తోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా సరైన అరేంజ్మెంట్స్ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 నెలలకి మెడికలీ ఫిట్ టెస్టింగ్ ఏదైతే చేయాల్సి వస్తుందో మరి దాంతో పాటు ఇది ఏదైతే సంవత్సరానికి చేయాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈఎస్ఐ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత కూడా ప్రైవేట్ ఆసుపత్రి నుంచి సర్టిఫికేషన్ ఎందుకు అవసరం సార్, మాకు ఇట్లా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఇవన్నిటిని వారు పరిశీలించి మాకు స్పందిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ ఇష్యూస్ని ఖచ్చితంగా సాధించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.